కూటమి తరపున వీళ్ళు ముగ్గురు ఒకే వేదిక మీద మరలా కలిసినప్పుడు రాష్ట్రానికి కొన్ని హామీలు ఇస్తారు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు రాష్ట్ర ప్రజలు కూడా. దాంతో కూటమి మరలా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా మందిలో ఉన్నాయి. కానీ అటువంటి రాష్ట్ర ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మొత్తం అప్పుడెప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు, రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీళ్లు మట్టి కొట్టినట్టుగా మరొకసారి ఈసారి నీళ్లు మట్టి తీసుకురాకుండానే అలా కొట్టేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఇందాక కంటిన్యూషన్గా రాజుగారి చిన్న భార్యలు మంచోళ్ళు కాదండి, పెద్ద భార్య జగన్మోహన్ రెడ్డి గారు పొగినట్టే ఆయన. మంత్రులు మాత్రం అవినీతి పరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మంచిగా ఆయన తెలియకుండా జరుగుతుంది అంటే ఆయన మనసంతా నువ్వే అనే సినిమా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి. ఈ అమిత్ షా గారు ఈ పొత్తుల కంపల్షన్స్లో ఈయన ఫూల్స్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్ళు ఇంకోసారి చెప్తున్నానండి, ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అనేక మంది కానీ ఖచ్చితంగా కసి మీద ఉన్నారు. మోడీ గారి ఒక పాలంటే అసహించుకుంటున్నారు, 90% మంది అసహించుకుంటున్నారు. కానీ అధినాయకుడు చెప్పాడు కాబట్టి ఎలాగో పొత్తులో లేడు కానీ భయపడుతున్నారు. కానీ పరోక్ష సహకారం ఇస్తానే ఉన్నారు ఆయన అందరికంటే ప్రత్యక్ష పొత్తులు ఉన్నారు. అదొకటి. వీళ్ళండి జనసేన వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉందో అరెస్టులో ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ హస్తం ఉందనే నమ్ముతున్నారు. 100% కార్యకర్తలు కసి మీద ఉన్నారు. కడుపులో కత్తులు వేసుకుని కావించుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు. ఇదేమన్నా ఆత్మీయ పొత్తులో లేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఫేస్ కట్స్ చూడండి ఒక్కొక్కలే. అసలు కార్యకర్తలు అయితే అసహించుకుంటున్నారు. ఇవాళ అంటే ఒక అధినాయకుడు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి శిరసాహోస్తున్నారు తప్పితే ఇది పొత్తులా? ఏం పొత్తులండి నాకు అర్థం కాదు. 0.5% ఓటింగ్ లేదంట ముత్తు గారు ఇచ్చారు. ఏది ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0.84 వచ్చింది, 0.5 కూడా లేదు. ఇంకా నమ్మకద్రోహం చేశారు కదా 5 ఏళ్ళలో, నయవంచం చేశారు ఆంధ్రప్రదేశ్ ముంచేశారు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఉన్నాళ్ళు కాళ్ళు పట్టుకుని మేము మద్దతు ప్రకటించామంటారు. 49.5% వైకాపా మేము వాళ్ళ అనుమానం ఉన్నారు. ఏంటి పరిస్థితి? దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ 200-300 రాజులు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఇంత దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడ లేదండి. ఢిల్లీ పాదుషాలు గుమా పాదుషాల దగ్గర కాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే రగులుకు పోని మనుషులు ఏంటండి వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చిన రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి మిగతా వాళ్ళని పెట్టి ఆయన చేయించిన వేధింపులు ఆయన మర్చిపోలేదు. ఆ జైల్లో ఉన్న రోజులు ఆయన మర్చిపోలేదు. డెఫినెట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినట్టున్నా పైనుంచి వాళ్ళ అధినేతల ఆదేశాలు లేకుండా పెట్టలేదని తెలుసు. ఒక్కసారి కనుక ఓటు ఆయనకు తక్కువ వస్తే ఈ గుమా వ్యాపారులు ఇద్దరిని గుజరాత్ వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇంకోసారి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరితో పోరాడారండి ఆయన? ప్రపంచంలో 10వ అతిపెద్ద శక్తిగా ఉన్న సోనియా గాంధీ గారితో పోరాడారు. ఇవాళ పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పట్టలేదు కాబట్టి కలిసి ఉన్నారు. కానీ వాళ్ళ ఆదేశాలు శిరసావహిస్తానికి ఆయన కూడా సిద్ధంగా లేరు. అవకాశం వస్తే దిస్ బోత్ పీపుల్ డంపదెం రాసి పెట్టుకోండి. ఆత్మీయ అనురాగాలు ఎవరు లేదు. వాళ్ళు ఒక బల్లు పక్షుల కబందాస్తాల్లో 2 పార్టీలని ఫ్రీ చేయడానికి వచ్చారు. ఇవాళ చెప్తున్నానండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పొజిషను రేపొద్దున మీకు అవుతుంది. కళ్యాణ్ గారిని వాళ్ళు కలుపుకున్న తర్వాత వాళ్ళని కూడా నిశ్చయం చేస్తారు. వాళ్ళ పార్టీ రావాలి, దక్షిణాదిని జైత్యాత్రకు వస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు పోవాలి. కానీ నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాలి, అక్కడ ఇక్కడ తెలుగుదేశం ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్. నా తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీలు ఇక్కడ ఉండాల్సిందే. ఇవాళ ఆ దుర్మార్గులు వాళ్ళ చేతులు చిక్కున్నారు. కానీ ఏదో రోజు తప్పు తెలుసుకుని కరవాలం తీసి ఒకళ్ళేం బాణాలు తీసి కొట్టపోతే అడగండి. డెఫినెట్గా వైకాపా కానీ తెలుగుదేశం కానీ తిరుగుబాటు చేస్తాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నడి వీధిలో మళ్ళీ తిరిగి జెండా ఎగరేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాను.